కార్తీక్ బాబు అనేసి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు మాకు. ఎలా అయిపోయాడంటే పెళ్ళైన తర్వాత లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు లాగా ఉండేవాడు పాపము. ఇప్పుడు ఎలా అయిపోయాడంటే అసలు ఎందుకు చెప్తారులేండి, అసలు ఒకసారి వినండి. మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడంటే అసలు ఇంక చెప్పాల్సిన పని లేకుండా మారిపోయాడు. ఇంకా కొంచెం ఉంది వినండి, నేను తర్వాత మాట్లాడుకున్నాం. చాలా బాధగా ఉంది నాకైతే. గుర్తుపట్టలేనట్టు బక్క చిక్కిపోయి, మంచి లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి, ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గొక్కపట్టి ఏడ్చి 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 అలసిపోతా ఉన్నాడు మా కార్తీక్ బాబుని. కొంచెం డైరెక్టర్ గారు మా కార్తీక్ బాబుకి ఏదన్నా న్యాయం చేస్తారనేసి మేమంతా కోరుకుంటున్నాం మా కార్తీక్ బాబు అసోసియేషన్ తరపు నుంచి. తెచ్చాడు, ముక్కు చీరుకున్నాడు, ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్నలే ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే దండాలు తల్లి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. పెళ్ళై నెల కాలేదు కార్తీక్కి. కార్తీక్ వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి రావనుకుంటాను. అన్ని కష్టాలు అయితే వచ్చాయి. అసలు లవ్లో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, గ్రీక్ వీరుడు లాగా ఉన్నాడు. అసలు ఎందుకు చెప్తానులేండి, అసలు కార్తీక్ బాబు గురించి వర్ణించాలంటే పగోడికి కూడా రాకూడదు అబ్బాయి ఇన్ని కష్టాలు. పాపం అక్కడ తాతగారిని వదులుకున్నాడు, ఆస్తిని వదులుకున్నాడు, మర్దలను వదులుకున్నాడు, అందరినీ వదులుకున్నాడు. ఒక పెళ్లి దీపాతో ఒక పెళ్లి జరగడం వల్ల కార్తీక్ బాబు జీవితం ఎలా మారిపోయిందంటే అసలు ఇంకా ఒకప్పుడు మనము భారతీయుడు 1 ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో, భారతీయుడు 2 ఎంత అటర్ ఫ్లాప్ అయిందో అదేవిధంగా ఉంది కదా. కార్తీక్ దీపం 1 అనేది చరిత్ర వరల్డ్ వైడ్లో చరిత్ర లిఖించబడింది. ఇక్కడ కార్తీక్ దీపం 2 అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనే ఆ విధంగా తీస్తూ ఉంటారు. అసలు శివనారాయణ గారు మీకు రైటర్ ఇచ్చినారు, మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అలాగే మన వాళ్ళు చాలా తీస్తూ ఉంటారు. కానీ నాకు కార్తీక్ని చూస్తే మాత్రం నిజంగా చాలా బాధేస్తుంది. కార్తీక్ దీపం 1లో కానీ మనం చూసుకున్నట్టయితే కార్తీక్ బాబు వస్తే చాలు దీప అట్ట గడగడ గడగడ వణికేది. ఇప్పుడు దీపాన్ని చూసి అందరూ గడగడ గడగ వణుకుతూ ఉంటారు. ఆ విధంగా అయిపోయింది కార్తీక్ బాబు పరిస్థితి. పాపం కార్తీక్ బాబు కొంచెం మీరేదో ఒక దయ చూసి, ఇంకా దీప అయితే బయట రాదని చెప్పేసినారు కదా. అక్కడ మా దశరథికి ఏమైనా జరగాలి, దీపాన్ని అయితే బయట రాని తాతగారు అయితే కటాకంటిగా చెప్పేశారు. మీరే జాగ్రత్తగా ఇంకన్నా సంతోషంగా ఉండండి. మనం జోష్నాన్ని పెళ్లి చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా మీకు. అలాగే సుమిత్ర గారు అయితే మనకేం చెప్పారంటే, సుమిత్ర గారు నేను ప్రాణం ఇచ్చింది, నన్ను ప్రాణాలు కాపాడిందని నేను తీసుకొచ్చి ఇంట్లో పెడితే నా కొంపటికే ఇసురు పెట్టింది కదా అనేసి దీపాన్ని అయితే మాట్లాడారు. దీప నిజంగా ఆ క్యారెక్టర్న దీపా గారు చేస్తా ఉంటారంటే నమస్కారం, నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. అంత డేరింగ్ క్యారెక్టర్. అసలు ఎంత నెగిటివిటీ వస్తుందంటే ఆ క్యారెక్టర్కి అంత నెగిటివిటీ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.